మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది. తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును. వివరాలకు సంప్రదించండి కొమూరి గోల్డ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. హాయ్, ఈరోజు నేను కూకట్పల్లిలో ఉన్న రామ్ గ్రూప్ ఎంజీ షోరూమ్కి వచ్చేసిన. లాస్ట్ 10 days నుంచి మనం చూసుకుంటే ఎంజీలో ద మోస్ట్ హ్యాపెనింగ్ వెహికల్ ఈస్ విన్సర్. సో ఈరోజు విన్సర్ గురించి కంప్లీట్ ఇన్ డీటెయిల్డ్ రివ్యూ ఇవ్వడానికి నేనైతే రెడీగా ఉన్నాను. చూడడానికి మీరు కూడా రెడీ కదా? చలో. షోరూమ్కి రాగానే విన్సర్కి సంబంధించిన ఒక ట్యాగ్లను అనేది డిస్ప్లే చేస్తున్నారు. వీ కెన్ సీ హియర్ ఇట్స్ కంఫర్ట్ ఆఫ్ ఎ సెడాన్ అండ్ స్పేస్ ఆఫ్ అన్ ఎస్యూవీ అంట. సో మరొక్కసారి ఈ వెహికల్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసి పర్ఫార్మెన్స్ ఎట్లుంది, ఇంటీరియర్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ సంగతులన్నీ తెలుసుకుందాం. సో హియర్ వి గో. విన్సర్. వెల్కమ్ టు డైల్ న్యూస్. నేను దీక్షా సేత్. ఎస్, ఈ రోజు నేను ఆటోమొబైల్ సెక్టార్లో వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ వెహికల్ నేను మీ ముందు తీసుకొచ్చేసిన. ఎస్, లాస్ట్ 10 days నుంచి కూడా ఎంజీలో దిస్ ఈస్ ద టాక్ ఆఫ్ ద టౌన్ లో మారిపోయింది. ఇంతకీ ఏంటా వెహికల్ అని అనుకుంటున్నారా? హియర్ ఇస్ ద వెహికల్. సో ఎంజీ విన్సర్ గురించి ఆల్ సెట్ ఫర్ రివ్యూ. ఈవెన్ ఎంజీ, ఆర్ యు రెడీ ఫర్ ద రివ్యూ? లెట్స్ గో. సీట్ బెల్ట్ ఇస్ మ్యాండేటరీ. సో ఇప్పుడు డ్రైవ్ పర్ఫార్మెన్స్ గురించి ఎట్లుంది ఏందన్నది చూద్దాం. లెట్స్ గో ఫర్ ద డ్రైవ్ మోడ్. ఇట్స్ ఆన్ D. D for Diksha and D for drive. It's a beautiful drive with MG Windsor. Yes, introducing India's first MG Windsor. It's an intelligent vehicle. Yes, మరి ఇంటెలిజెంట్ వెహికల్ అని ఎందుకు ఆ పేరు వచ్చింది, ఎందుకు ఆ ట్యాగ్ ఇచ్చారు అన్నది మాత్రము దానికి ద రైట్ ఆన్సర్ విన్సర్ ఇస్తుంది. అండ్ లెట్స్ లివ్ ఇన్ ద బిజినెస్ క్లాస్. సో విన్సర్లో ఫస్ట్ ఫ్రంట్ లుక్ చూసుకుంటే ఇట్స్ రన్నింగ్ ఎల్ఈడి లైట్ అన్నది, ఇట్స్ డే లైట్. అంతేకాకుండా మనకి ఇక్కడ ఏదైతే ఎంజీ లోగో అయితే ఉందో ఈ ఎంజీ లోగోకి ఒక యూనిక్ ఫీచర్ ఉంది. మనం వెహికల్ ఎప్పుడైతే ఆన్ చేస్తామో ఇట్స్ లైక్ 24/7. ఇట్స్ నాట్ అబౌట్ ద డే, ఇట్స్ నాట్ అబౌట్ ద నైట్ ఆర్ అది క్లైమేట్ కానీ టైమింగ్స్ కానీ చూసుకోకుండా ఆల్ 24/7 కూడా ఈ ఎంజీ లోగో అన్నది కంటిన్యూస్గా మనకి లైట్ అనేది ఆన్ అవుతూ ఉంటుంది. మనకి ఇంతకుముందు వెహికల్స్లో మనం చూసుకుంటే ఎంజీ లోగో అనేది మనకు క్రోమ్ ఫినిషింగ్తో ఇచ్చారు, కానీ ఇట్స్ విత్ ఇంటెలిజెంట్ స్టైలింగ్ తోటి మనకి ఎంజీ లోగో విత్ లైటింగ్ ఆల్ టైమ్ అని ఒక ఫీచర్ ఇచ్చారు. అంతేకాకుండా మనం చూసుకుంటే ఈ వెహికల్ ఫ్రంట్ వ్యూలో కూడా మనకి ఓన్లీ ఒక హార్డ్లీ 10 to 13% వరకు మాత్రమే మనకి క్రోమ్ ఫినిషింగ్ ఇచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ క్రోమ్ ఫినిషింగ్ అన్నది మ్యాక్సిమం తీసేసి ఇది కూడా ఇట్స్ ఫర్ లుక్ అనేసి యాడ్ చేసిండ్రు. ఇక మనం ఫ్రంట్ వ్యూ చూసుకుంటే హియర్ వీ హ్యావ్ ఫ్రంట్ 360 degrees కెమెరా ఇక్కడ మనకి ఉంది. అండ్ మనం ఇక ఎల్ఈడి లైట్స్ విషయానికి వస్తే ఇట్స్ కంప్లీట్లీ ఎల్ఈడి ఫిక్సింగ్ ఉంది. ఇక ఈ ఫ్రంట్ వ్యూకి ఒక యూనిక్ నేమ్ ఉంది. ఇది మనం చూడగానే ఏమనిపిస్తుంది మనకి? ఇట్స్ ఏ ఫ్లైట్ ఫీలింగ్ ఉంది కదా. ఇట్స్ లైక్ ఫ్లైట్ వెళ్తుంటే ఫ్లైట్ ఫ్రంట్ లుక్ ఎట్లా అయితే ఉంటుందో అదే లుక్. ఇట్స్ లైక్ ఏ ఇంప్రెసివ్ లుక్ అండ్ ఐ క్యాచీ లుక్ అనేది అనిపిస్తుంది. సో దీనికి ఏరో గ్లైడింగ్ లుక్ అనేసి చెప్తున్నారు ఎంజీ విన్స్టర్. ఎస్, సో ఎంజీ విన్సర్ అన్న పేరుకి ఒక అర్థం ఉంది.
మనకి లండన్లో విండ్సర్ అని ఒక ప్యాలెస్ ఉంది. సో ఆ ప్యాలెస్ అనగానే ఆబ్వియస్లీ ఇట్స్ ఏ రాయల్ లుక్ అండ్ రాయల్ లివింగ్. సో మనము విండ్సర్ వెహికల్లో కూడా వెళ్తుంటే ఆబ్వియస్లీ మనం కూర్చుని ఆ లగ్జరీ కానీ ఆ లోపల ఉన్న మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంప్లీట్లీ సీటింగ్ కూడా చూసుకుంటే ఇట్స్ లైక్ ఏ రాయల్ ప్యాలెస్ అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఎస్, మరి ఒక్కసారి విండ్సర్ మనం ఒక్కసారి సైడ్ ఫీచర్స్ ఏమున్నాయి, సైడ్ వ్యూ ఎట్లుంది అన్నది చూద్దాం. ఎస్, ఇప్పుడు మనం సైడ్ ప్రొఫైల్ ఆఫ్ ద విండ్సర్ చూసుకుంటే మనకి ఇక్కడ ఛార్జింగ్ పాడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఛార్జింగ్ పాడ్ కింద ఎగ్జాక్ట్గా మనకి వీల్ చూసుకుంటే ఇట్ లుక్స్ లైక్ ఏ లార్జర్ వీల్. మనకి వీల్ బేస్ వచ్చేసి 2700 mm విత్ డైమండ్ కట్ అలాయ్స్. సో వీల్ బేస్ మనకి ఎంత ఎక్కువగా ఉంటే మనకి ఎటువంటి రోడ్స్ పైన అయినా కానీ మనకి డ్రైవ్ అనేది ఈజీగా కంఫర్టబుల్ అండ్ సస్టైనబుల్గా ఉంటుంది. ఇక మనం బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే ఎస్, సో హియర్ ఈజ్ ద సాకెట్ ఫర్ అస్. సో ఇక్కడ మనకి ఏసీ అండ్ డీసీ ఛార్జెస్ ఇచ్చారు. ఏసీ అంటే మనకి ఇంట్లో ఫ్లెక్సిబుల్గా ఛార్జింగ్ చేసుకోవడానికి, అండ్ దిస్ ఏసీ ఛార్జెస్ మనకి కంప్లీట్గా 100% బ్యాటరీ రావాలి అంటే ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ 7 hours టు ఛార్జ్. అంటే మనం ఓవర్ నైట్ కంప్లీట్గా ఛార్జ్ చేసేసుకుంటే మనకి మ్యాక్సిమమ్ ఎంజీ నుంచి మనకి గ్యారంటీడ్ ఇచ్చేసి మనకి 331 kilometers వస్తుంది ఫర్ ద 100% ఛార్జింగ్. కానీ ఎస్టిమేషన్ మనకి ఆన్ రోడ్ వరకు వచ్చేసరికి 100% గ్యారంటీడ్ ఈస్ 300 kilometers వస్తుంది ఫర్ 100% బ్యాటరీ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మనకి ఇంకొకటి డీసీ ఛార్జెస్. డీసీ ఛార్జెస్ ఈజ్ ఫర్ మనము సపోజ్ హైదరాబాద్ టు విజయవాడ ఆర్ హైదరాబాద్ టు సమ్ అదర్ ప్లేస్ వరంగల్కి అట్లా వెళ్ళినప్పుడు మనకి ఆన్ ద వేలో ఉన్న మనకి పబ్లిక్ ఏరియాస్లో మనకి ఫ్యూయల్ స్టేషన్స్ ఎలా అయితే ఉంటుందో మనకి అలానే ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాడ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఆ ఛార్జింగ్ పాడ్స్ కోసం మనకి డీసీ స్లాట్ అనేది ఇచ్చారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మనకి బ్యాటరీ బ్యాకప్ అండ్ ఛార్జింగ్ సాకెట్స్ గురించి. ఇక మనం ఇక్కడ వెహికల్ సైడ్లో చూసుకుంటే మనం అన్లాక్, సో 3, 2, 1 అన్లాక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఫ్లాష్ హ్యాండిల్స్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. ఫ్లాష్ హ్యాండిల్స్తోనే పాటు మనకి రేర్ వ్యూ, మనకి బోత్ ద సైడ్స్ ఆఫ్ ద మిర్రర్స్ కూడా మనకి ఓపెన్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ చెక్. నేను ఇప్పుడు అన్లాక్ చేస్తున్నాను. ఎస్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సైడ్ ప్రొఫైల్ ఆఫ్ ద విండ్సర్. ఇక మనము రేర్ ప్రొఫైల్కి వెళ్దాం. సో రేర్ ప్రొఫైల్లో ఇంతకి బూట్ స్పేస్ ఎంత ఉంది అండ్ రేర్ వ్యూ మనకి లుక్ ఎలా ఉంది ఏంటి అన్నది చూద్దాం. ఎస్, ఇప్పుడు రేర్ ప్రొఫైల్లోకి వెళ్ళిపోదాం. సో రేర్ ప్రొఫైల్లో మనం చూసుకుంటే ఇట్స్ ఏ గ్లాస్ యాంటీనా. మనకి ప్రీవియస్ వెహికల్స్ అన్నింటిలో కూడా మనకు ఒక చిన్న స్ట్రిప్ లాంటిది యాంటీనా అనేది ఆల్ ద వెహికల్స్లో ఉంటాయి. అండ్ ఇక్కడ మనం ఎంజీ విండ్సర్లో వస్తే మాత్రము ఇక్కడ మనకి గ్లాస్ ఫినిషింగ్ తోటి ఇచ్చిండ్రు. సో ఇక విండ్సర్లో మనం చూసుకుంటే కంప్లీట్లీ ఒక బోల్డ్ లుక్ అన్నది ఇవ్వడం జరిగింది. మనకి బ్యాక్ సైడ్ వ్యూ చూస్తే సో ఇట్స్ లైక్ ఏ హ్యూజ్ వెహికల్ అన్నట్టు కనిపిస్తుంది మనకి రేర్ వ్యూ నుంచి. సో హియర్ ఈజ్ అన్ ఎంజీ లోగో అండ్ మనకి ఇక టైల్ లైట్స్ వచ్చేసి ఇట్స్ ఏ కంటిన్యూటీ ఎల్ఈడి టైల్ లైట్స్. చిన్న క్రోమ్ ఫినిషింగ్తో ఇవి. అండ్ ఇక్కడ మనము విండ్సర్ ఆల్ఫాబెట్స్ ఇట్ లుక్స్ లైక్ వెరీ బోల్డ్ అండ్ వెరీ క్లాసీ అన్నట్టు. సో మనకి క్రోమ్ ఫినిషింగ్ తోటి విండ్సర్ అనేసరికి చూపిస్తుంది. సో ఇక మనం ఇక్కడ చూసుకుంటే హియర్ ఇస్ అ నెంబర్ ప్లేట్ ప్లేస్మెంట్ అండ్ ఇక్కడ చూస్తే మనకి 360 degrees కెమెరాది. సో దిస్ ఇస్ ద రేర్ వ్యూ కెమెరా. ఇక్కడ సెన్సార్స్ ఇచ్చారు. విత్ 4 సెన్సార్ బ్యాక్ సైడ్. So now we'll check the boot space. So here is the boot space. Manaki 604 liter boot space with a spare tire. సో ఇక మనం ఇక్కడ చూసుకుంటే స్పేర్ టైర్ని రీప్లేస్ చేసి మనకి పంచర్ మెషిన్ అన్నది ఇన్స్టాల్ చేసి ఇచ్చారు మనకి. ఎస్, సో మనకి ఇన్ కేస్ మనం ఎక్కడైనా హైవేలో కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సడన్గా టైర్ పంచర్ అయితే మనకి టైర్ పంచర్కి సంబంధించిన యూటిలిటీ కిట్ అనేది ఇవ్వడం జరిగింది ఇన్ ద రీప్లేస్మెంట్ ఆఫ్ ఏ స్పేర్ టైర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్టీరియర్ ఆఫ్ ఈవీ విండ్సర్. సో రామ్ గ్రూప్ వాళ్ళు మనకు అందించారు ఈ వెహికల్ని ఫర్ ద రివ్యూ. సో ఇప్పుడు సైడ్ ప్రొఫైల్ ఆఫ్ ద వెహికల్ చూసుకుంటే చాలా లెంతీగా ఉంది వెహికల్. మనం సైడ్ నుంచి వెహికల్ ఇట్లా వెళ్తుంటే కూడా ఇట్స్ లైక్ ఏ బిగ్ ఎస్యూవీ వెహికల్ వెళ్తుంది అన్న ఫీల్ అయితే ఉంది.
మనము ఎంజీ విండ్సర్లో ఉన్న ఇంటీరియర్ డిజైనింగ్ గురించి అండ్ ఇన్ఫోటైన్మెంట్కి సంబంధించిన ఫీచర్స్ ఎట్లున్నాయి, ఏంది, డ్రైవ్ చేసే టైంలో మనకి స్టీరింగ్ కంఫర్ట్ ఎంత ఉంది, వీల్ బేస్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఎట్లుంది అనేది తెలుసుకుందాం. సో సీట్ బెల్ట్ ఇస్ మస్ట్. సో ఫస్ట్ వెహికల్లో కూర్చోగానే ఇంప్రెసివ్ అనిపించింది నాకు దిస్ ఇస్ స్టీరింగ్. ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే మనకి ఫస్ట్ 2 ఫ్రంట్ సీట్స్ వచ్చేసి మనకి 2 వెంటిలేటెడ్ సీట్స్ విత్ జెడ్ బ్లాక్ ఫినిషింగ్ తోటి ఉంది మనకి ఇంటీరియర్లో. అండ్ సీట్ కుషన్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇక డ్రైవర్ అండ్ కో డ్రైవర్ సీట్ మనకి 2 వెంటిలేటెడ్ సీట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక మనము స్టీరింగ్ విషయానికి వస్తే ఇట్స్ కంప్లీట్లీ లెదర్ ఫినిషింగ్ విత్ మ్యాటీ లుక్ తోటి ఉంది మనకి. ఇక 2 ఫంక్షనల్ కంట్రోలర్స్ అనేవి ఉన్నాయి. సో హియర్ వీ కెన్ కంట్రోల్, మనకి క్రూజ్ కంట్రోల్ ఇవ్వడం జరిగింది. అండ్ పుష్ బటన్స్ మనకి కాల్ ఆన్సర్ అండ్ ఆఫ్, మ్యూట్. సో ఇక మనకి మ్యూజిక్ మనం ఏదైనా వీడియో ప్లే చేసినా కానీ దాంట్లో కూడా మనం వీ కెన్ షిఫ్ట్ టు ప్రీవియస్ అండ్ దెన్ నెక్స్ట్ బటన్, మనము కాల్ ఆన్సర్ అండ్ అన్ఆన్సర్ చేయవచ్చు. సో ఇటువంటి ఆప్షన్స్ అనేది మనకి స్టీరింగ్ దగ్గర ఇవ్వడం జరిగింది. ఇట్స్ ఎ మల్టీ ఫంక్షనల్ కంట్రోలింగ్ అట్ స్టీరింగ్. ఎస్, ఇక మనము ఇక్కడ మనకి డిస్ప్లే యూనిట్ విషయానికి వస్తే డిస్ప్లేలో మనకి ఇట్స్ 8 inches మనకి డిస్ప్లే ఇవ్వడం జరిగింది అట్ నియర్ ద స్టీరింగ్ పాయింట్. సో ఇక్కడ మనం చూడొచ్చు మనకి డ్రైవ్ మోడ్ మనం ఏది షిఫ్ట్ అవుతామో దాని ప్రకారం మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఎకో సిస్టమ్. దిస్ ఈజ్ అ స్పీడోమీటర్. ఇక ఓడోమీటర్లో ఇప్పటి వరకు ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక బ్యాటరీ రేంజ్ అండ్ ఇంకా ఎన్ని కిలోమీటర్స్ వరకు మనకి బ్యాటరీ వస్తుంది అన్నది చూపిస్తుంది. ఇక మనకి డ్రైవింగ్ మోడ్స్ కూడా చూడొచ్చు. సో D ఫర్ డ్రైవ్ మోడ్ అండ్ N ఫర్ న్యూట్రల్. సో రైట్ నౌ మనము into the parking mode. So right now we are in the parking mode. So parking mode, reverse mode, neutral and drive mode. So this is the cruise control activated. Okay. Yes, so right now నేను పార్కింగ్ లాట్లో ఉన్నాను. ఇక్కడ మనం చూడొచ్చు ఎగ్జాక్ట్లీ పార్కింగ్ లాట్లో మనం పార్క్ చేయగానే వెహికల్ ఆటోమేటిక్గా మనకి డిస్ప్లేలో కంప్లీట్ 360 degrees కెమెరా కనిపిస్తుంది. సో రైట్ నౌ మనము రేర్ వ్యూలో చూస్తున్నాము. సో లెఫ్ట్ సైడ్ వ్యూ ఎట్లుంది, లెఫ్ట్ సైడ్లో వెహికల్ ఎంత దూరం ఉంది అనేసి అని. అండ్ సో దిస్ ఈజ్ ఆన్ 3D. సో మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, ఇట్స్ 2D. సో 2D మోషన్లో మనకి ఓన్లీ 4 sides మాత్రమే విజిబుల్ ఉంది. సో ఇక్కడ రన్నింగ్ LED DRLs అన్నది ఇచ్చిండ్రు మనకి ఫ్రంట్ సైడ్. సో దిస్ ఈజ్ ఏరో స్లైడింగ్ డిజైన్. సో ఏరో స్లైడింగ్ డిజైన్ అంటే ఇంతకుముందు నేను చెప్పాను కదా, లైక్ ఇట్స్ ఏ ఏరోప్లేన్ డిజైన్ అన్నది మనకి ఇవ్వడం, దాంతో మనకి ఏరో స్లైడింగ్ డిజైన్ అన్నది దీనికి ఒక నేమ్ అన్నది కాన్ఫిగరేషన్ వచ్చింది. సో అట్లా. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 3, 2, 1 ద స్పెషల్ లోగో. సో ఈ స్పెషల్ లోగో వచ్చేసి ఇల్యూమినేషన్ ఎంజీ లోగో అన్నమాట. సో ఇది ఒక యూనిక్ స్టైల్ అన్నది తెలుస్తుంది. సో ఒక వెహికల్ మనకి ఇంప్రెసివ్ థింగ్ అని అంటే, సో ఈ ఎంజీ విండ్సర్లో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంప్రెసివ్ సెగ్మెంట్ అని చెప్పొచ్చు. సో యాక్చువల్లీ ఇట్ లుక్స్ సో కలర్ఫుల్, లైట్ఫుల్ అండ్ బ్రైట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎంజీ విండ్సర్. ఎస్, సో విండ్సర్ వెహికల్ గురించి ఇన్ డీటెయిల్ అన్ని తెలుసుకున్నాం కదా. సో ఇలాంటి ఆటోమొబైల్స్ న్యూస్ గురించి తెలుసుకోవాలి అంటే స్టే ట్యూన్డ్ టు డైల్ న్యూస్. దిస్ ఇస్ దీక్షా సిద్ సైనింగ్ ఆఫ్. బై బై, టేక్ కేర్.